వెల్కమ్ టు మార్క్ టీవీ. ఈ రోజు మన గెస్ట్ బికేఎస్ఆర్ అయ్యంగార్ గారు, సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఏపీ హైకోర్టు అడ్వకేట్ గారు మనకు జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శుభోదయం అయ్యంగార్ గారు. నమస్కారం సార్, మొదటగా నిన్నటి నుంచి మనకు తిరుపతి గోవిందరాజస్వామి గుడి గురించి చర్చ జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో గోవిందరాజస్వామి గుడికి సంబంధించిన గోపురాన్ని బంగారు తాపడం చెయ్యటంలో ఆ కార్యక్రమంలో దాదాపుగా ఒక 50 కేజీల బంగారం మాయమైంది అనేసి విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా విచారణ చేపట్టింది. దానికి సంబంధించి మొదటగా ప్రేక్షకులందరికీ, ప్రజలందరికీ గోవిందరాజస్వామి గుడి ప్రాశస్త్యం ఏంటి, ఆ గుడికి సంబంధించిన ఒక సమాచారాన్ని క్లుప్తంగా చెప్పండి సార్. గోవిందరాజస్వామి టెంపుల్ తిరుపతిలో చాలా విశేషమైన చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఆలయం ఉండేది. దాదాపు 1000 సంవత్సరాల యాన్షియంట్ హిస్టరీ ఉంది దానికి. అనేక రకాల మనకి పీఠాధిపతులు, మఠాధిపతులు, అనేక రాజ్యాలకు సంబంధించిన వాళ్ళు, మనకి చాళుక్యన్ సేరా నుంచి కూడా చాలా ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. అట్లా విజయనగర ఎంపరర్స్ పీరియడ్ లో కూడా చాలా వైభవాన్ని సంతరించుకుంది. అనేక మంది రాజాదిరాజులందరూ కూడా చాలా విశేషమైన భూదానాలు, స్వామికి అనేక సమర్పణలు కూడా చేశారనే ఆధారాలు ఉన్నాయి. అనేక శాసనాలు కూడా మనకి ప్రత్యక్షంగా మనకి అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఆలయం అనేది చాలా చరిత్ర వైభవంకి సంకేతంగా నిలుస్తున్న ఆలయం అది. ఆలయంలో ఏం చేయాలన్నా దానికి ఒక ప్రాసెస్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది. అయితే వాటిని అన్నింటినీ కూడా ఏంటంటే వీళ్ళు వాటిని పాటించే పరిస్థితి లేకుండా ఈ రోజున ఏంటంటే ఏకఛత్రాధిపత్యంగా ఒక ధనస్వామ్యం ప్రవాహంతో భాగంగా ఏదనుకుంటే అది అనుకునే విధంగా వీళ్ళు ప్రయాణం చేయటం వల్ల ఈ రోజున ఆలయాలకి పెనుముప్పు దాపురించిందంట. మీకు ప్రత్యక్షమైన ఉదాహరణగా ఈ రోజున మన తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయం ఇప్పుడున్న ఈ విమాన గోపురానికి సంబంధించిన అంశం మనకి ఈ రోజున ప్రత్యక్షంగా కనబడతాం. సార్, ఇక్కడ ఇప్పుడు గోవిందరాజస్వామి అంటే గనక ఈ గోవిందరాజస్వామి ఎవరు, వెంకటేశ్వర స్వామి ఎవరు సార్? ఇప్పుడు మనకి ఆధ్యాత్మికంగా ఆలోచించినట్టయితే గోవిందరాజస్వామి వారు స్వామివారికి సంబంధించిన ప్రతిరూపమే. కానీ వారికి అన్నగారిగా భావిస్తూ స్వామివారికి సంబంధించిన అక్కడ జరిగే అర్చనాధికాలన్నీ కూడా ఎక్కడ కూడా సక్రమంగా అదే పద్ధతిలో జరుగుతూ నిత్య కైంకర్యాలు అన్ని కూడా సక్రమంగా యథావిధిగా జరుగుతూ ఆ స్వామికి ఎంత అయితే గౌరవంగా చూస్తారో ఈ స్వామిని కూడా అంత గౌరవంగాను కూడా భక్తులు సందర్శించుకోవటం. అదే కాకుండా రాజాదిరాజులు కూడా మీకు పైన స్వామివారికి తిరుమలలో ఏ రకమైన కైంకర్యాలు చేసి వాళ్ళు సమర్పణలు చేసి శాసనాలు వేశారు, అదే రీతిని ఇక్కడ గోవిందరాజ స్వామి వారు కూడా అంతే ఘనమైన రీతిలో ఆ దేవాలయానికి సంబంధించిన అన్ని అంశాల్లో కూడా రాజాదిరాజులు, అక్కడ ఉన్న జమీందారులు, ముఖ్యంగా వీళ్ళందరూ కూడా భక్తులు కూడా చాలా ఎక్కువగా స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ మనకి పెద్ద తేడాగా ఏం చూడరు. అయితే ప్రధానంగా తిరుమలలో సంబంధించిన వెంకటేశ్వర స్వామి వారిని సందర్శన చేసుకోవడంలో భాగంగా ఈ స్వామిని కూడా దర్శనం చేసుకుంటూ ఆ స్వామివారికి అన్నగారిగా భావిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ సార్, ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి అంటే దానికి ఎన్ని సంవత్సరాల క్రితం ఆ గుడి కట్టారు, లేకపోతే ఆ వెంకటేశ్వర స్వామి అక్కడ కొలువై ఉన్నాడు, అట్లాగే గోవిందరాజస్వామి గుడి ఎప్పుడు నిర్మించారు, ఆయన ఎప్పటి నుంచి కొలువై ఉన్నాడు సార్ మీ అంచనా ప్రకారం? ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు రకరకాలుగా చారిత్రక పరంగా చెప్పేప్పటికి ఏంటంటే మనకి 10వ శతాబ్దం నుంచి మనకి హిస్టారికల్ గా మనకి శాసనాలు, 9వ శతాబ్దం నుంచి మనకి ఇన్స్క్రిప్షన్స్ అక్కడ ఉన్నాయి. మనకి అక్కడ 9వ శతాబ్దంలో సమావళి అన్న పల్లవరాణి అక్కడ ఈ యొక్క ఆలయంలో స్వామికి భోగ శ్రీనివాస పెరుమాళ్ విగ్రహాన్ని కూడా సమర్పణ చేసినట్టు అనేక కైంకర్యాలు చేసినట్లుగా మనకి ఇన్స్క్రిప్షన్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. బట్ ఐతిహాసిక ప్రాశస్త్యం మాత్రం చాలా వైభవం ఎంతో యుగాల నుంచి కూడా ఉందనేది మనకు తెలుస్తా ఉంది. స్వామి ఇక్కడ మాంస ప్రతిష్ఠ కాదు. ఇక్కడ స్వామివారు అర్చావతారమూర్తిగా సాక్షాత్తు వైకుంఠం నుంచి అనేక మండపాలతో, 1000 కాల మండపం, ఇటువంటి మండపాలతో ఆయన సర్వ సైన్యాధ్యక్షులు, ఆయన యొక్క పరివార దేవతలందరితో కూడా ఆయన సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అర్చావతారమూర్తిగా కలియుగంలో మనకున్న ఈ భక్తులందరినీ కూడా కటాక్షించడానికి ఆయన ఇక్కడ మనకి వేయించేశారని చెప్పి మనకి ఐతిహాసిక ప్రాశస్త్యం. అందుకనే స్వామివారి యొక్క విగ్రహాన్ని కూడా రకరకాలుగా అందరూ కూడా మావాడనుకుని స్వామిని ఆరాధించడం అనేది ప్రధానంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అందువల్ల స్వామివారికి సంబంధించిన చారిత్రక పరమైన అంశాలు ఇన్స్క్రిప్షన్ ఎవిడెన్సెస్ తో మనకి 9వ శతాబ్దం నుంచి ఉన్నా
మనకి అంతకు మునుపు మనకి వైకుంఠం నుంచి స్వామివారు ఇచ్చేశారు ఇక్కడికి మనందరినీ కటాక్షించడానికి అనేది ప్రత్యేకంగా ఇతిహాసిక ప్రాశస్త్యం ఉండగా, మనకి ముఖ్యంగా దీనికి సంబంధించిన ఆచార వ్యవహారాలు కట్టుబాట్లన్నీ కూడా 10వ శతాబ్దం 11వ శతాబ్దంలో చాలా స్పష్టంగా నిర్ణయాలు జరిగినాయి. స్వామివారి యొక్క అర్చన కార్యక్రమాలు, అర్చనానికి సంబంధించిన కైంకర్యాలన్నీ కూడా వైగాన సాగమ రీత్యా జరగటం అనేది అనుచారంగా వస్తూ ఉంది. అట్లాగే భగవద్ రామానుజాచార్యుల వారు 10వ శతాబ్దంలో విశిష్టాద్వైత ప్రవక్త, వారు అనేక రకాల శాసనాలు చేసి అక్కడ తిరుపతికి ఉండే ప్రాశస్త్యాన్ని దశ దిశలా వ్యాప్తి చెందే విధంగా అనేక రకాల కట్టుబాట్లు చేస్తూ అక్కడ పెద్ద జీయర్ చిన్న జీయర్లు అనే ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వైశిష్ట్యాన్ని దశ దిశలా వ్యాప్తి చెందే విధంగా ఆయన కట్టుబాట్లు చేయటం అనేది జరిగింది. ఆ కాలం నుంచి కూడా భక్తులు అసలు మనకి చరిత్రలో చూసినట్లయితే భగవద్ రామానుజాచార్యుల వారు యాదవరాయల కాలంలో ప్రత్యేకంగా ఈ స్వామివారు ఏ స్వామి అనే సందేహం వచ్చినప్పుడు ఈ స్వామికి సంబంధించిన అంశాలన్నీ కూడా చూసి ప్రత్యక్షంగా ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అని చెప్పి కూడా ఇక్కడ గుర్తించటం. అంతేకాకుండా సాక్షాత్తు లక్ష్మణవంశ సంభూతులైన వారు రామానుజాచార్య వారు అంటే వారు ప్రత్యేకంగా మనకి కొన్ని శాసనాధారాలు కూడా ప్రస్తుతం లభించకపోయినా యాదవరాయల కాలంలో రామానుజాచార్యుల వారు శ్రీరంగం నుంచి విచ్చేసి ఇక్కడ వారికి రాజాదిరాజులు ఇచ్చిన పొలం, ఆ పొలాన్ని కూడా పండించుకుంటూ స్వామివారికి సంబంధించిన కోనేరులకు సంబంధించిన ఆ నీటిని వినియోగించుకున్న నేపథ్యంలో స్వామివారికి కూడా కప్పం పెట్టినట్టుగా కూడా అనేక మనకు ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ తిరుపతి దేవస్థానం పబ్లికేషన్స్ లో కూడా వాళ్ళు స్పష్టంగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే అప్పటి నుంచి కూడా రామానుజాచార్య వారు ఏర్పాటు చేసిన కట్టుబాట్లన్నింటినీ కూడా చక్కగా ఆచరిస్తూ ఉన్నారు తప్ప ఏ రూలర్స్ కూడా ఏ రాజాదిరాజులు ఏ కాలంలో ఉన్న మరి చాళుక్యన్ సేర తీసుకున్న తర్వాత మనకి రెడ్డి రాజుల కాలం తీసుకున్న, పాండ్యరాజుల కాలం తీసుకున్న, ఈవెన్ ముందు వీరేంద్ర రాజుల కాలం తీసుకున్న ఎవరైనా సరే అనేక రకాల దానాలు చేశారు, ధర్మాలు చేశారు, కైంకర్యాలు చేశారు. వాళ్ళు ఏ రోజు కూడా గొప్ప చెప్పుకోవాలి మేము ఇవి చేసాం అవి చేసామని. అదే విధంగా ఏంటి వాళ్ళు ఎక్కడ కూడా స్వామికి సంబంధించిన ఆరాధన అంశాల్లో ఎక్కడ కూడా వాళ్ళు జోక్యం చేసుకోకుండా పూర్తి స్వేచ్ఛతో పనిచేశారు, ఇక్కడ ఆ సేవలు అందించారు. సార్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి గురించి చెప్పారు, ఇప్పుడు గోవిందరాజ స్వామి గురించి చెప్పండి సార్. గోవిందరాజ స్వామి వారి సంబంధించిన అంశాలలో కూడా అనేక మంది ఆచార్య పురుషులు, అనేక మంది ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి ఉన్న వైశిష్ట్యం అంతా కూడా ఈ గోవిందరాజ స్వామి వారి ఆలయానికి కూడా అదే వైశిష్ట్యాన్ని ఇనుమడింపజేస్తూ అక్కడ కూడా పలు శాసనాలు చేయడం జరిగింది. ఆ స్వామివారికి సంబంధించిన కూడా ఇంచుమించు అక్కడ జరిగే కైంకర్యాలన్నీ కూడా ఇక్కడ కూడా చేస్తూ ఇక్కడ కూడా ఆ వైభవం ఇప్పుడు మనకి చారిత్రకంగా తీసుకున్నా, మనకి ఇతిహాసకంగా తీసుకున్నా కూడా గోవిందరాజ స్వామి వారు కూడా స్వామివారికి సాక్షాత్తు సోదరాంశంతో ఉన్నారనే భావనతో అక్కడ ఆరాధనలన్నీ అత్యంత గౌరవంగా జరుగుతుంటాయి. చరిత్రకారులు కానీ మీకు మనకి ఆ రూలర్స్ ఎవరైతే పరిపాలన చేశారో ఈ కాలంలో ఉన్న పీరియడ్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రకమైన కైంకర్యాలని, భూముల్ని అనేకమంది కూడా సమర్పణ చేసి అదే విధంగా ఆరాధన చేశారు. వైసీపీ విషయంలో సార్ ఇక్కడ ఏంటంటే నేను ఈ శ్రీవారి సంబంధించిన గుడికి సంబంధించిన వయస్సు, గోవిందరాజ స్వామికి సంబంధించిన ఆ గుడికి సంబంధించిన వయస్సును నేను అడుగుతున్నాను సార్. అంటే రెండు ఒకటేసారి అయ్యాయా, లేకపోతే మొదటగా శ్రీవారి అయిపోయిన తర్వాత ఇతని గుడి కట్టారా? మనకి తిరుమల అంశానికి వచ్చేప్పటికి ఏంటంటే తిరుమల అనేది ఏ కాలంలో జరిగింది అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఇతిహాసికంగా స్వామివారు సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చారంటే ఎన్నో యుగాలకు ముందు ప్రతిష్టగా స్వామి ఉద్భవించారనేది మనకి ఇతిహాసిక ప్రాశస్త్యం. అదే విధంగా ఏమిటంటే మనకు చూసినప్పుడు ఈ శాసనాధారాలను బట్టి చూస్తే, చరిత్ర పరంగా చూస్తే 9 నుంచి మనకి తిరుమల కనబడుతోంది. ఇది కూడా ఇంచుమించు గోవిందరాజ స్వామి ఆలయానికి సంబంధించి కూడా మనకు 10-11 శతాబ్దాల నుంచి అనేక శాసనాలు ఉన్నాయి. అందరూ కూడా ఏ రాజాదిరాజుల కాలంలో ఏ శాసనాలను మనకి వాళ్ళు మనకి కైంకర్యాలు చేశారో స్పష్టంగా ఉంది కాబట్టి మనకి చరిత్ర పరంగా మాత్రం మనకి ఆలయం అనేది చాలా కాలంగా ప్రాచీన ఆలయంగా, చాలా విశిష్టమైన ప్రాచీన ఆలయంగా మనకి దీన్ని గుర్తించవచ్చు. కాకపోతే అంటే ప్రతిష్ట, మానుష్య ప్రతిష్ట, దైవ ప్రతిష్ట, లేకపోతే అత్యావతారమూర్తిగా స్వామి ఉద్భవించారా తిరుమలలో లాగానే అంశాల పట్ల ఒక స్పష్టత అనేది ఎక్కడ కూడా మనకి చూపించినట్లుగా ఏ గ్రంథాల్లో కూడా మనకి లభ్యత కాని నేపథ్యంలో స్వామిని కూడా అదే విధంగా మనం ఐతిహాసికంగా ఆరాధించడం అనేది అనుచారంగా వస్తాం. ఇక్కడ సార్ ఇంకోటి, అటువంటి ప్రాశస్త్యం కలిగిన గోవిందరాజస్వామి గుడికి సంబంధించిన విమాన గోపురం బంగారు తాపడంలో గత ప్రభుత్వంలో దాదాపుగా దానికి 100 కేజీల బంగారు కేటాయించింది టీటీడీ అంటున్నారు సార్. ఆ 100 కేజీలలో 50 కేజీలు మాయమైంది అంటే కనుక అది 50 కేజీల్లో మాయం
చేశారు అనేది అది సాధ్యమయ్యే అంశమేనా సార్? ఇప్పుడు మనం అనేక ప్రశ్నలు ఉదయిస్తాయండి. ఒక ప్రాచీనమైన ఆలయానికి సంబంధించిన అంశంతో ముడిపడిన అంశం. ఈ రోజు ఒక నిర్మాణం జరగాలి అంటే మామూలుగా మనం ఇల్లు కట్టుకోవాలంటే ఒక ఇల్లుని మామూలుగా పాత ఇల్లుని 90 ఏళ్ల క్రితం ఇల్లుని ఎంతో మనసుకి క్షోభకు గురవుతాం. గురయ్యి దాన్ని తొలగించి ఇక మార్గం లేకపోతే ఇప్పుడున్న ఆధునిక నిర్మాణాలతో మనం చేసుకుంటున్నాం. పూర్వం సున్నం బెల్లంతో కట్టిన గృహాలే. ఆ ప్రాచీనమైన వైభవం పోతోంది అని చెప్పి మానసికంగా తాపలు కట్టిన గృహాన్ని చూసి ఎంతో క్షోభకు గురవుతాం. తర్వాత మనం గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉచ్చిపోయి చెదలు పెట్టిన నేపథ్యంలో మనం ఇంకొక మార్గం లేక ఈ రోజు మనం ఈ ఆధునిక నిర్మాణాలు ఆధునిక ప్లాన్ తో మనం ఇల్లు చేసుకుంటాం. ఇది ఇల్లు అనేది మనకు సంబంధించిన ప్రైవేట్. కానీ బట్ ఆలయానికి వచ్చేప్పుడు ఏంటంటే దానికి అది విశ్వసనీయం. మనకి అందరూ కూడా ఆరాధించేది చరిత్రతో ముడిపడిన ఉంటుంది కాబట్టి ఏంటంటే దీనికి నిర్మాణానికి సంబంధించిన అంశాలన్నీ కూడా అనేక అంశాలతో ముడిపడి ఉంటాయి. స్వామికి సంబంధించిన అత్యవతారమూర్తిగా ప్రతిష్ఠ అయిన ఆ విగ్రహాన్ని ఏ రకంగా రూపురేఖలు మార్చడానికి కూడా ఏ రకమైన అవకాశాలు లేవు. ఈవెన్ ఆగమరీత్యా ప్రతిష్ఠ అయినది కూడా ప్రాచీనంగా 1000 ఏళ్ల నుంచి ఉన్నదాన్ని కూడా ఆ విగ్రహ ప్రతిష్టను మార్చడానికి వీల్లేదు. ఏదన్నా విగ్రహ భేదం విగ్రహఛేదమైనప్పుడు కూడా ఆగమరీత్యా దానికి చేయవలసిన ప్రక్రియలన్నీ ధర్మపరంగా చెయ్యాలి. ఇప్పుడు ప్రాచీన ఆలయాన్ని ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలి అంటే అక్కడ ఏంటంటే రిపేర్స్ వేరు, రికన్స్ట్రక్షన్ వేరు, రిప్లాంటేషన్ వేరు, రెనోవేషన్ వేరు, ఈ ప్రక్రియలన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్కియలాజికల్ నార్మ్స్ అంటాం మనం. వీటికి ఏంటంటే మనకు ప్రభుత్వం కూడా ఏంటంటే ఏది పెడితే అది కూలగొట్టేయకుండా మన చరిత్రని భావితరాలు ఇప్పుడు తాతగారి యొక్క చేతికరని మన తరం వరకు చూసి ఎలా మురిసిపోతున్నామో మన పూర్వీకులకు సంబంధించిన చారిత్రక వైభవాన్ని అనేక తరాలకి అందాలి కాబట్టి దాన్ని ఎక్కడికక్కడ డిమాలిషన్ డిస్ట్రక్షన్ జరగకుండా ఉండే విధంగా అనేక ప్రక్రియలు వాళ్ళు సూచించారు. ఏదైనా చేయాలి అనుకోండి రిపేర్లు చేయడానికి దానికి తగ్గ నార్మ్స్ గైడ్ లైన్స్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. కానీ వీళ్ళేమంటారు, వీళ్ళు ఏం చేస్తారంటే మాది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అండి, మాది స్వయం, మీరు ఆర్కియాలజీ పర్మిట్ లో లేదు కాబట్టి మేము రానివ్వం అంటున్నారు వీళ్ళు. కానీ ఇక్కడ ఎప్పుడైతే చట్టం ఏం చెప్తోందంటే 75 సంవత్సరాలు దాటిన ఏ ప్రాచీన ఆలయానికి సంబంధించిన ఏ రిపేర్లు కానీ, రెనోవేషన్ కానీ, రికన్స్ట్రక్షన్ కానీ, రిప్లాంటేషన్ కానీ ఏమి చెయ్యాలన్నా సరే ఆ ప్రక్రియను సూచించవలసిన వాళ్ళు 75 సంవత్సరాలు, పూర్వం 100 సంవత్సరాలు ఉండేది. అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సూచించాలి. వాళ్ళని వీళ్ళు రానివ్వరు. ఎందుకని వాళ్ళు వస్తే వాళ్ళు ఒక సైంధవ పాత్ర వహించి వాళ్ళు ఏమి వీళ్ళని చేయనివ్వరని వీళ్ళకి ఒక భ్రమ. ఎందుకు చేయనివ్వరు? వాళ్ళు పద్ధతి ప్రకారం చేయమంటారు. వాళ్ళు ఆ పద్ధతి ప్రకారం చేస్తే వీళ్ళ గిట్టుబాటు కాదు. అందువల్ల ఏం చేస్తున్నారు, వర్క్ జనరేషన్ చేయటం అనేది ఒక ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ వర్క్ జనరేషన్ స్టార్ట్ అంటే ప్రాచీన కొత్త ఆలయాలు కడతాము అనేప్పుడు డబ్బులు తీసుకోవటం అనేది కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. మీకు అక్కడ ఉన్న కార్డు కానీ లేకపోతే ఆడిట్ రిపోర్ట్స్ కానీ ఉన్న నిధులతో కొత్త ఆలయాలు కడతాము, కొత్త ఎస్టాబ్లిష్ చేస్తామంటే మూల నిధులకి మనకి కష్టం కలుగుతుంది, నష్టం కలుగుతుంది. కాబట్టి కొత్త ఆలయాలు కట్టడం అనేది నిధుల్ని కన్వర్షన్ డైవర్షన్ చేయడం అవుతుంది. ఇప్పుడు అది కూడా చర్చలో భాగంగా మనం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వేలాది ఆలయాలు కడుతున్నాం, ఉన్న ఆలయాలకి అసలు పోషకత్వం లేదు, అక్కడున్న అర్చకులకి ఇంత జీతభత్యాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఆలయాలు చేస్తున్నారంటే మళ్ళీ ఈ ఆలయానికి సంబంధించి ఎడిషనల్ మనకి బడ్జెట్ అయిపోతుంది కదా. అందువల్ల కొత్త ఆలయాలు కట్టడమే కాకుండా అందులో ఉన్న అర్చకులందరికీ కూడా ఒక్కొక్కరికి కనీసం 40,000 రూపాయలు ప్రభుత్వం ఏ రకంగా తీసుకున్నారో అలా ఇవ్వగలిగే పరిస్థితి నీ దగ్గర ఉందా? నిత్య కైంకర్యాలకంటికి కూడా ఇవ్వగలిగిన పరిస్థితి ఉందా? ఒకవేళ ఉన్నట్టయితే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు కడతానన్నప్పుడు ఇప్పుడు అలాగే ప్రతి జిల్లాలో కూడా కడతానప్పుడు ఈ నిధులన్నీ కూడా పెద్ద తిరుపతి దేవస్థానం నుంచి పెట్టవలసి వస్తుంది. అంటే నిధులకి చాలా కష్టం కలుగుతుంది సార్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గోవిందరాజస్వామి విమాన గోపురాడానికి ఎన్నిసార్లు మనము తాపడం పెట్టాల్సి ఉంటుంది సార్? అంటే 1 time 2 times 3 times అని అట్లా ఉంటుంది. అదే ఆ విషయానికే వస్తున్నానండి. ఇప్పుడు ఇలా చెయ్యాలి అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్స్ తీసుకోవాలి. వీళ్ళు ఏమంటున్నారంటే మేము తీసుకోవాల్సిన అవసరం లేదు, మా సొంతం ఈ దేవాలయం అంటున్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఎండోమెంట్స్ కంట్రోల్ అనేది పూర్తిగా ఇల్లీగల్ అండి. రిలీజియస్ సంస్థల్లో ఎండోమెంట్స్ కంట్రోల్ అనేది పూర్తి ఇల్లీగల్. ఒకవేళ యూఓన్ అపాయింట్ చేస్తే ఓన్లీ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ గా ఉండి ఒరిజినల్ ట్రస్టీస్ గా ఉన్న జియర్లకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవాలి కానీ అన్కాన్స్టిట్యూషనల్ గా యూఓస్ ఉంటున్నారు. నువ్వు అన్కాన్స్టిట్యూషనల్ గా నువ్వు ఉంటున్నప్పుడు వాళ్ళు వచ్చి ఫిజికల్ స్ట్రక్చర్ యొక్క వాళ్ళు కూడా వచ్చి రిచువల్స్ లో ఇంటర్ఫియర్ అవ్వడం, ఇంకా నువ్వు ఇంటర్ఫియర్ అవుతున్నావు దుర్మార్గంగా. వాళ్ళు అసలు రిచువల్స్ లో ఇంటర్ఫియర్ అవ్వడం అనేది వాళ్ళ మాన్యువల్ ఎక్కడా లేదు. వాళ్ళు ఏంటంటే ఫిజికల్ స్ట్రక్చర్ యొక్క మంచి చెడులు చెప్పి వాళ్ళు సలహా చెప్పడం వరకే వాళ్ళ హోల్ ఉంటుంది. వాళ్ళు రానివ్వటం వల్ల ఏమవుతుందంటే రాజ్యంగా నువ్వు డిస్ట్రక్షన్స్ చేస్తాం. ఈ రకంగా ఇప్పుడు స్వర్ణమయం చేయాలనే ఆలోచన కూడా దిస్ ఇస్ నథింగ్ బట్ డిస్ట్రక్షన్. ఎందుకు మనం డిస్ట్రక్షన్ అంటాం? ఏమంటాడంటే వాటిని రెనోవేషన్ అంటాడు. అంటే నీ కళతో చూస్తే రెనోవేషన్ లా కనపడుతుంది కానీ చరిత్రకారుడిగా ఆధ్యాత్మికవేత్తగా సమాజంలో ఉన్న భక్తుల దృష్టిలో మన కోణంలో ఆలోచిస్తే ఇట్ ఇస్ నథింగ్ బట్ డిస్ట్రక్షన్. ఏమనంటే కృష్ణదేవరాయల వారు
మరి ఆనంద నిలయానికి బంగారు తాపడం చేయలేదా అని ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. కృష్ణదేవరాయల గారి కాలంలో ఈ చట్టాలు, ఈ రెగ్యులేషన్స్ లేవు. వాళ్ళు చరిత్రలో భాగమైన చరిత్రకారులు కాబట్టి వాళ్ళు ఏం చేసినా చరిత్రలో భాగం అయిపోయింది. ఈ రోజున మనం ఔరంగజేబులు కొత్తగా ఒక్కల్లా మన వాళ్ళే ఔరంగజేబుల పాత్ర వహించి సర్వనాశనం చేస్తున్నారు. దానికి బంగారం తోడుగంటారు, వెండి తోడుగంటారు, లేకపోతే ఉన్న శాసనాలన్నింటినీ మేకులు కొట్టి తీసి దాని మీద బంగారం తోడు నా అంతవాడు కృష్ణదేవరాయలు లేడని చెప్పి వీళ్ళు చెప్పుకోవడానికి, డబ్బా కొట్టుకోవడానికి అనేక రకమంది డూప్లికేట్ కృష్ణదేవరాయలు తయారవుతున్నారు. ఈ రకంగా నాశనం చేయటంలో భాగంగానే అసలు ఈ దేవాలయాలకు సంబంధించి ఈ రకంగా స్వర్ణమయం చేస్తామని, రజితమయం చేస్తామని, దేవుడు అనేవాడికి ఆలయం అనేదానికి ఒక నిర్దిష్టమైన ప్రమాణాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆలయం అనేది ఆలయంలో ఉండాలి. దాన్ని బంగారం తొడిగినంత మాత్రాన దేవదేవుడు ముడిచి పొంగిపోడు. భక్తులకి ఏదో చూడడానికి మెరిసిపోతూ ఉంటే ఆనందంగా ఉందని అనుకుంటారనే భ్రమలు కల్పించడం తప్ప, కానీ భక్తులకి వాళ్ళ ప్రశాంత చిత్తతగా ఉండి స్వామి మీద ధ్యానం నిమగ్నం చేసేలా ఉండాలి తప్ప ఈ మెరుగులు చూడటం కోసం అని చెప్పి ఎక్కడ ఏ ఆగమ సిద్ధాంతాల్లో కూడా, ఎక్కడ ఏ చరిత్రలో కూడా ఇలాగా రంగులు వేయమనో, ఇప్పుడు రంగులు కూడా పరమ చండాలైన రంగులు వేస్తున్నారు. అన్ని ఆలయాల్లో లోపలికి వెళ్ళాలంటే బీభత్సమైన రంగులు వేస్తున్నారు. దాంట్లో భాగంగా ఏంటంటే, ఒకవేళ గతంలో ఉండి నువ్వు చేస్తాను అన్నట్టయితే దానికి ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వాలి, ఆర్కియలాజికల్ నార్మ్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు నువ్వు చేసే దుర్మార్గమైన పనులు ఏం చేస్తున్నావు? నువ్వు పోనీ ఏదో చేస్తున్నావు అంటే దానికి ఏమిటి? దానికి కొన్ని వందల కిలోల మెటల్ని పైకి గాలి గోపురం మీదకి ఎక్కిస్తున్నావు. నీ ఇంజనీర్ల ద్వారా అసలు అలా అంత బరువైన మెటల్ విమాన గోపురం మీదకి ఎక్కకూడదని ఎక్కడైనా సర్వే చేసేవా? అది సర్వే చేయవు. సర్వే చేయకుండా నువ్వు ఎక్కి నీ సర్వే కూడా సరిపోదు. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఖచ్చితమైన దాంట్లో అవగాహన ఉంది. ఎందుకంటే లోపల గర్భాలయంలో ఉన్నది సారీ ఒక్క నిమిషం సార్. ఇవన్నీ కూడా పురాతనమైన గోపురాలు. ఈ పురాతనమైన గోపురాలను మీద 100 కేజీలు 200 కేజీలు బంగారు ఎక్కిస్తామంటే మీరు ఇందాకన్నట్లు ఆ స్ట్రెంగ్త్ ఉందా, అంత వెయిట్ మనం పెట్టచ్చా, అవసరమా లేదా అనేది కూడా ఒకటి క్యాలిక్యులేషన్ చేయాలి కదా సార్. చేయాలి, క్యాలిక్యులేషన్ చేయాలి. దానికి స్పష్టంగా ఏంటంటే ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఉన్న ఇంజనీర్లు, మన భవనాలు కట్టడంలో ఉన్న ఇంజనీర్లు 40 ఏళ్ళు 50 ఏళ్ళు మించి ఈ భవన నిర్మాణాన్ని స్ట్రాంగ్ గా ఉంచే పరిస్థితిలో ఉన్న ఇంజనీర్లు చాలా తక్కువ ఉంటారు. పెద్ద ఇప్పుడు ఈ వారధులు పెడుతున్నారు చూడండి, అటువంటి ఇంజనీర్లతో పాటు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆర్కియాలజిస్టుల పాత్ర చాలా ఉంటుందండి. ఎందుకనంటే ఆభరణాన్ని మామూలుగా ఉన్న మనకి అప్రైజర్ చేసిన దానికి సంబంధించిన జమాలజిస్టులు, దాంట్లో ఉండే ఆర్కియాలజిస్టులు ఆ యొక్క పాత్రలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళని రానివ్వకుండా నీ ఇంజనీర్ల ద్వారా లోపల డైటీ గురించి పట్టించుకోకుండా బరువు ఆగుతుందండి అని చెప్పి 100 కిలోలు బరువు పైకి ఎక్కిస్తానంటున్నావు. నువ్వు ఎక్కించేదానికి మళ్ళీ ట్రాన్స్పరెన్సీ లేదు. ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అనేది ఎవరికి నోటిఫికేషన్ ఇవ్వవు. ఒక చారిత్రకపరమైన ఆలయానికి సంబంధించి ఏ రూపురేఖలు మార్చాలన్నా ముందు ఒక నోటిఫికేషన్ ఇచ్చి ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవాలి కదా, భక్తుల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవాలి. ఇవేమి చేయవు. ఇంకొకటి పెద్ద బ్లండర్ ఏం చేసావు అంటే, నువ్వు ఇది అబ్సల్యూట్ గా చెప్పాలంటే రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ కాదు. ఇది రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ కి సెక్యులర్ ఇన్స్ట్రక్షన్స్ కి మధ్యలో ఉన్న స్పష్టమైన గీతం నువ్వు చెప్పేశావు. నువ్వు స్పష్టంగా చెప్పేసావు. ఇప్పుడు ఏదైనా ఒక ఆలయానికి రిపేర్లు చేయాలన్నా, మరొకటి చేయాలన్నా ఎక్కడి నుంచి రావాలంటే ఒక ఆరిజిన్ భక్తుల నుంచి రావాలి. అలాగే అక్కడ ఉన్న ట్రాడిషనల్ ట్రస్టీస్ ఎవరైతే ఇప్పుడు ఆ ట్రాడిషనల్ ట్రస్టీస్ అనే వ్యవస్థను చంపేసి ఏం చేసావు? నీ గవర్నమెంట్ నామినేటెడ్ ట్రస్టీలను పెట్టుకుని నువ్వు తీర్మానం చేసి నీకు అనుకూలంగానే అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బంట్రోతుల కింద, గుమస్తాల కింద మార్చేసుకుని నువ్వు కావాల్సిన సంతకాలు పెట్టేసుకుని ఒక 100 కోట్లు తీసేసుకుంటావు దాంట్లో నుంచి. నీ ఇష్టమే కాదు. ఎందుకనంటే ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి జనరేట్ చేస్తున్నావు. డబ్బు లేకపోతే నువ్వు చేయలేవు కదా. ఇప్పుడు నీ రిలీజియస్ పరమైన కాన్సెప్ట్ కాకుండా నువ్వు సెక్యులర్ కాన్సెప్ట్ తో నువ్వు వచ్చిన ఉద్యోగి సెక్యులర్ ఉద్యోగివి, నీకున్న ధర్మకర్తల మండలి పూర్తి సెక్యులర్, మీరు తీసుకునే నిర్ణయాలు పూర్తిగా సెక్యులర్ నిర్ణయాలు అవుతాయి, రిలీజియస్ కాన్సెప్ట్స్ కావు. ఇది స్పష్టంగా అనేక జడ్జిమెంట్స్ లో మనకి కనబడుతుంది. డెసిషన్ ఏకపక్షంగా చేసావు, ఇది ఇక్కడ ప్రశ్నించవలసిన అవసరం. ఓకే సార్, ఇక్కడ గోవిందరాజస్వామి విమాన గోపురానికి సంబంధించి టిటిడి 100 కేజీల బంగారం ఇచ్చింది అంటున్నారు. ఈ టిటిడి ఈ 100 కేజీల బంగారుని ఏ పద్ధతిలో ఇస్తుంది సార్ వీళ్ళకి? ఇప్పుడు ఒకటండి, ఇక్కడ మీకు అదే చెప్తున్నానండి. ఇప్పుడు నీ సొత్తు కాదు కదండి. నీ సొత్తు అయితే ప్రతిదీ కూడా నువ్వు ఆలోచిస్తావు. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే మనకి చెన్నైలో 1800 కిలోల బంగారం పట్టుబడింది అన్నారు. వచ్చిన ఒక డొక్కు ఏమో పట్టుబడింది అన్నారు. ముందు ఎవరెవరా అసలు మన ఇంట్లోంచి మనం ఒక 2 కాసులు బంగారం లేకపోతే ఒక 50,000 జోలు పెట్టుకెళ్తే 100 సార్లు భయపడి వస్తూ వెళ్తాం. స్వామికి సంబంధించిన 1800 కిలోల బంగారాన్ని నువ్వు ఒక డొక్కు వేయంలో ఏ రకమైన సెక్యూరిటీ లేకుండా వెళ్ళావంటే ఆ రోజు అందరూ ప్రశ్నించావు.
అందరూ ప్రశ్నిస్తే మాది కాదు కాదని తర్వాత మాదే అని ఈవో గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు. ఈ లోపల ఏమైంది, ప్రభుత్వానికి ఒత్తిడి వచ్చింది. ఒత్తిడి వచ్చి ఏం చేశారంటే మన్మోహన్ సింగ్ గారిని ఇంకో ఎంక్వైరీ చేయమన్నారు. ఈ లోపల ఈవో గారు ఉన్నారు, మాదేనండి బంగారం ఉన్నారు, క్లోజ్ అయిపోయింది అన్నారు. అసలు ట్రాన్స్పరెన్సీ లేదు. మేమేం చేసాం, ఆ టైంలో ఆర్టీ అప్లికేషన్ ఒకటి ఫైల్ చేసాం. ఎవరికి పబ్లిక్ చేసామంటే ఇలా మన్మోహన్ సింగ్ గారిని వేశారు కాబట్టి ఆ రిపోర్ట్ ఏదో ఇమ్మన్నాం. ఇమ్మంటే ఏం చేశారు వాళ్ళు, ఫస్ట్ అప్లికేషన్ టీడీటీకి పంపించారు. టీడీటీ వాళ్ళేమో మాకు ఇది మా పరిధిలోకి రాదు, ఆర్టీఐ పరిధిలోకి మీరు రానప్పుడు నువ్వెందుకు కూర్చున్నావు అక్కడ, రిలీజియస్ సంస్థలు నువ్వు కూర్చోవడం ఇల్లీగల్, నీకు నువ్వే ఒప్పుకున్నావు కదా. వాటి మీద అప్పీల్ చేసాం. అప్పీల్ చేస్తే మాకు అందులో ఉన్న విజిలెన్స్ కి సంబంధించిన వాళ్ళు మాకు ఇచ్చిన రిప్లై ఏమిటి, ఇది చాలా అత్యంత రహస్యం అన్నారు. అత్యంత రహస్యం అంటే మరి అత్యంత రహస్యం అప్పుడు ఈవో గారు మాదని చెప్పేసి నువ్వు కూడా మాదే అని చెప్పేస్తే అయిపోయేది కదా, నువ్వు రహస్యం అంటావు, ఆయన మాదే అంటాడు. ఈ కాంట్రడిక్షన్ ఏంటి? సో ఏంటంటే నీది కానప్పుడు నువ్వు భద్రత లేకుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు. నీకు ఎంత భద్రతగా నువ్వు చేయాలి? ఇప్పుడు బంగారం ఉందండి, టీడీటీ వాళ్ళు ఇచ్చిన బంగారం, అది దేనికి సద్వినియోగం చేయాలి? స్వామి అభిజ్ఞ కావాలా వద్దా? ఇంకోటి స్వామి కూడా రైట్ లేదు. మీకు ఇంకా చాలా గొప్ప విషయం ఇక్కడ నేను చెప్పేది అంటే, స్వామికి సంబంధిస్తున్న మీరు ఇస్తున్న ఏవైతే ఉన్నాయో స్వామికి నిజంగా చెందటం లేదు. స్వామికి చెందేది నిత్యధూపదీప నైవేద్య మాకు సంబంధించిన కైంకర్యాలు తప్ప స్వామికి సంబంధించి ఇవేమి చెందట్లా. వీటన్నిటిని కూడా ఏంటంటే రకరకాల జనరేట్ చేసి, వర్క్ జనరేషన్స్ చేసి, రకరకాల వ్యాపార సంస్థలుగా మార్చి ఈ రోజున ఆధ్యాత్మిక సంస్థలుగా ఉన్న వాటిని టూరిస్ట్ కేంద్రాల కింద మార్చారు. ఇది పరమ దుర్మార్గమైన విషయం. పిక్నిక్ స్పాట్ల కింద మార్చారు. ఈ రోజున ఆధ్యాత్మిక కేంద్రంగా నిజంగా దేవుడిని మనసుగా స్మరించుకుందాం వెళ్లే వాళ్ళకి ఈ మెరుగులు సొగసులు చూసో, లేకపోతే ఈ టూరిస్ట్ స్పాట్ల కింద చూసే రకరకాల భోగాలు చూసో ఏమి తృప్తి పట్టాలా. దేవుడి దగ్గరికి వెళ్తే ఒక నిమిషం దర్శనం ఇచ్చే భాగ్యం లేదు నీకు. ఇవన్నీ మెరుగులన్నీ చూపించి ఏదో వైభవంగా దీన్ని ఆకర్షణ చేయాలని ఒక టూరిస్ట్ కేంద్రంగా మాట్లాడిన దుర్మార్గమైన ఆలోచన వల్ల ఈ రోజున ఆలయ వ్యవస్థలో భ్రష్టు పట్టిపోతున్నాయి. సార్ ఇక్కడ ఇప్పుడు మనము ఈ గోవిందరాజస్వామికి సంబంధించిన ఏదైతే ఇష్యూ 50 కేజీల బంగారును దీన్ని ఎట్లా ట్రేస్ అవుట్ చేస్తారు సార్ విజిలెన్స్ వాళ్ళు? అవునండి, ఇప్పుడు మనం ఆలోచించాలంటే అసలు ఇలా బంగారం ఇవ్వచ్చా ఇవ్వకూడదా? తిరుపతి దేవస్థానం దీనికి ఎవరు అనుమతి ఇవ్వాలి? నీ నిధుల్ని నువ్వు తీసి వెళ్ళడానికి ఈవోకి డైరెక్ట్ గా డబ్బులు తీసేసుకుని ఉండిలోంచి ఖర్చు పెట్టేయచ్చా? లేకపోతే నామినేటెడ్ గా ఉన్న ట్రస్ట్ బోర్డు వాళ్ళు తీర్మానం చేసి 100 కోట్లు దీనికి, 100 కోట్లు నీకు, 100 కోట్లు వాడికి అని చెప్పి ఇచ్చేయచ్చా? అలా పని చేయొచ్చా? అంటే మీరు తీసుకున్న డెసిషన్స్ అన్ని చాలా మంచి డెసిషన్సా? మీకు దుర్మార్గం ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఏ ప్రభుత్వాలకి ఏ రాజకీయ పార్టీలతో నాకు సంబంధం లేనే లేదు. భగవంతుడు సాక్షిగా ఎవరి మీద నాకు వ్యతిరేకత కూడా లేదు, ఎవరి మీద కూడా నాకు ప్రేమ కూడా లేదు. ఎందుకంటే అన్కాన్స్టిట్యూషనల్ గా వ్యవహరించే ఎవరి మీద అయినా సరే మనం క్వశ్చన్ చేయవలసిన అవసరం ఈ రోజున మనకుంది కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాం తప్ప కానీ ప్రభుత్వాల మీద, దానికి ఉన్న అధినేతల మీద మనకి ఏ రకమైన ద్వేషం, ఏ రకమైన వాళ్ళ మీద అసూయ, మనకు వాళ్ళ మీద కక్ష కూడా లేవు. ఈ జరుగుతున్న విషయాలను అసలు ఇవ్వచ్చా ఇవ్వకూడదంటే ఎవరు డెసిషన్ తీసుకోవాలి? అక్కడ ఉన్న పెద్ద జీయర్లు, చిన్న జీయర్లు, వాళ్ళదేమో నువ్వు బంట్రోతుల కన్నా ఇంకా చూస్తున్నావు. నువ్వు అక్కడ 7 కుటుంబాల ఆచార్య పురుష వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళని అసలు సంప్రదించవు నువ్వు. అలాగే అక్కడ ప్రధాన అర్చకులు వారు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నీ కింద నీ మోచేతి కింద ఉద్యోగుల కింద జీతభత్యాలు ఇచ్చే ఉద్యోగుల కింద మార్చేసుకుని ఈ రోజును పరిపాలన చేయటం వల్ల ఏమవుతుంది? వాళ్ళ పేరు మీద సంతకాలు పెట్టించేసి రిపోర్టులు తయారు చేసి నీకు కావాల్సిన డబ్బులు నువ్వు తీసుకుని నీకు కావాల్సిన పెత్తనాలు నువ్వు చేసేస్తున్నావు. ఇప్పుడు దాదాపు 800 కిలోల బంగారం రాగో కాపరో దాని మీద ఎక్కిచ్చాక దానికి ఉన్న క్వాలిటీ వచ్చిందా లేదా అంటే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు వెళ్ళి పరిశీలన చేయాలి. నువ్వేం చేసావు? విమాన గోపురం మీద ఎక్కిస్తున్నావు, 3వ గంటకి రాని అక్కడికి చుట్టూ పరదాలు కట్టేస్తావు. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎవరు ఇంకొకటి ఒకసారి కుంభాభిషేకం చేసేసాక విమాన గోపురం ఎక్కి ఒకళ్ళు ఏ న్యాయస్థానాలు ఆర్డర్లు ఇచ్చినా మరొకళ్ళు మీరాటి వాళ్ళు పరిశీలన చేద్దాం అనుకున్నా ఎవరు కూడా విమాన గోపురం ఎక్కే సాహసం ఎవరు చేయలేం కదా. ఎవరు వెళ్ళి పరిశీలన చేసే పరిస్థితి లేదు కదా. అంటే ఏం చేస్తావు? ఒక్కసారి విమాన గోపురంలో ఈ పనులన్నీ చేయించేసి ముగించేసావు అంటే తర్వాత ఎన్నో ఏళ్ళ కానీ దాంట్లో ఉండే లోపాలు మనం గుర్తించాలి. ఈవెన్ న్యాయస్థానాలు ఇచ్చినా న్యాయస్థానాలు కూడా పైకెక్కి నువ్వెంత ఇన్వెస్టిగేట్ చేసి ఇవ్వమని అంటానికి ఆలోచిస్తాయి. ఎందుకంటే అక్కడ ఆగమిక్ రెగ్యులేషన్స్ అన్నింటినీ పాటించాలి కాబట్టి ఏ అపచారం జరుగుతుందో అని చెప్పి ఎవరికి భయాలు వాళ్ళకు ఉంటాయి. దాన్ని బట్టి ఈ రకంగా నువ్వు రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ని సెక్యులర్ పర్సన్స్ అమలు చేయటం అనేది అన్కాన్స్టిట్యూషనల్. కాబట్టి అలా 100 కిలోలు బంగారం తీసేసుకుని దానికి వస్తాం దీనికి వస్తాం అంటే నువ్వు ఎలా పోస్తావు? అసలు నోటిఫికేషన్ ఇచ్చి ప్రజలకు ఏం చేస్తావో చెప్పకుండా ఏ రకంగానూ దాని మీద చెక్ లేదు, ఒక చెక్ లేదు నీ మీద. చెక్ లేకుండా నువ్వు చేసే దానికి నువ్వు ప్రజలు చేసే ఆరోపణలు భరించవలసిందే తప్ప ఇంకొకటి ఇక్కడ నువ్వు మాట్లాడితే పరువు నష్టం రావాలి, నువ్వు పోలీస్ కంప్లైంట్లు పెట్టడం, హిందూ ఆర్గనైజేషన్స్ హిందువుల మీద ఇలా పెట్టడం పూర్తిగా అన్కాన్స్టిట్యూషనల్ అండి. ఇది పూర్తిగా అంటే హిందూయిజం చేసే దాడి అవుతుంది. నేను చెప్పేది సార్ ఇక్కడ ఈ బంగారాంశంతో పాటు ఈ విమాన గోపురానికి సంబంధించిన దాదాపు 30 నుంచి 32 విగ్రహాలను కూడా ధ్వంసం చేశారండి సార్.
అది మనం చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు మీకు రకరకాల విగ్రహాలని స్వామికి సంబంధించిన ఆలయాలలో వాటికి అలంకార విగ్రహాలు ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా ఒక సౌందర్యపరమైన విగ్రహాలుగా వాటిని తీర్చిదిద్ది రకరకాలు ఉంటాయి. దేవదానవ గంధర్వ యక్ష కిన్నరి కింపురుషులకు సంబంధించిన విగ్రహాలన్నీ కూడా దాని మీద పెడతారు. అలాగే పరివార దేవతలకు సంబంధించిన విగ్రహాలని కూడా శిలా విగ్రహాలు ఉండొచ్చు, లేకపోతే స్టక్కుస్ అంటే మనకు సంబంధించిన సున్నం, బెల్లం, కరక్కాయ, రకరకాల వనమూలిక మిశ్రాలు, తర్వాత మనకి జనపనార పొట్టు, తర్వాత తుమ్మ జిగురు వీటితో మిశ్రమం చేసి గాజులు ఆడించి తయారు చేసి విగ్రహాలు పెట్టేవారు. దాదాపు 600-700 సంవత్సరాల విగ్రహాలు ఉంటాయి. అటువంటి అద్భుతమైన రమణీయమైన సుందరమైన విగ్రహాలు దాదాపు 35-40 విగ్రహాలని పరమ దుర్మార్గంగా కూలగొట్టారు. ఇది అసలు క్షమించరాని నేరం అండి. ఎవరైతే ఈ విగ్రహాలని కూలగొట్టి నాశనం చేశారో దానికి ప్రతిరూపంగా రాగితో వీళ్ళు చేసిన విగ్రహాలు పరమ అసహ్యంగా ఉన్నాయి. మీకు దేవాలయాన్ని చూస్తే ఆ సౌందర్యంతో మురిసిపోయి లోపలికి వెళ్ళి అనుభూతులు పొంది అసలు ఎంతో మన ఆత్మానందం పొందవలసిన వాళ్ళు అసలు వాటి కాపర్తో చేసి వాటి మీద కప్పేసి అసలు పూర్తిగా సౌందర్య రహితంగా చేసేసి పైగా సొట్టలు ఎక్కడ పడితే అక్కడ సొట్టలు, ఆ సొట్టలు పెట్టడానికి మరి ఎంత మటుకు వాస్తవం తెలియదు కానీ రకరకాల వీడియోలు సంచాలనం చేస్తున్నాయి. దాంట్లో రంగు రాలేదని చెప్పి దానికోసం మళ్ళీ పెయింట్లు పూస్తున్న ఫోటోలు కూడా వీడియోలు కూడా చాలా మనం చూసి అది ఒకటండి. పాప పుణ్యం పాలకులకే చెందుతుందండి. మనం ఇప్పుడు పైకి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ విజిలెన్స్ వాళ్ళే వెళ్ళారనుకోండి, వాళ్ళు విమాన గోపురానికి వెళ్ళడానికి పర్మిషన్ కావాలి. ఎవరిస్తారు పర్మిషన్? ఆర్గానిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒకసారి విమాన గోపురం మీదకి వెళ్ళి ఏ రకంగా చేసినా మళ్ళీ మహాకుంభాభిషేకాలు, మహాసంప్రోక్షణలు, ఇవన్నీ చాలా ప్రక్రియలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే తిన్నారా తినలేదంటానికి ఏ రకమైన ట్రాన్స్పరెన్సీ ఉంది. తిన్నారనుకోండి, ఉదాహరణకి తింటే నువ్వు ఏం చేస్తున్నావు, వాళ్ళపై చట్టపరంగా చర్యలు తీసుకోవట్లేదు. నువ్వు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నానండి అన్నావు అనుకో, ఇది దుర్మార్గది, దీన్ని మనం తీసుకోవట్లేదని ప్రూవ్ చేయగలం. అట్లాగే మావన్నీ సీసీ కెమెరాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని చెప్పి డప్పాలు కొట్టారు చాలా సార్లు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ అని కాదండి, నేను ఎవరిని విమర్శించట్లా, అందరి పరిస్థితి ఇట్లాగే ఉంటామనే బాధపడవలసి వస్తుంది. కానీ దీనికి కారణం ఏమిటంటే మీకు కరెక్ట్ పీపుల్ ని నియామకం చేయడంలో నామినేటెడ్ పరంగానే ఉంది. ప్రస్తుతానికి ప్రభుత్వ పరిపాలన ఉంది. వెళ్ళిపోయే వరకైనా మంచిగా ఉండాలి కాబట్టి మంచిగా ఉన్న వ్యక్తుల్ని మనం ప్రమోట్ చేసి వాళ్ళ ద్వారా ఏదైనా చేద్దామని అక్కడ పరిస్థితులు అట్లా లేవు. నిజంగా మంచివాళ్ళుగా మీరు అనుకున్న వాళ్ళు సమాజంలో అక్కడికి వచ్చి పెద్ద సరిదిద్దాలని ప్రయత్నం చేసిన అక్కడ ఉన్న మాఫియాలు సామాన్యమైన మాఫియాలు కావు. ప్రతిదానికి మాఫియాలే, ప్రతిదానికి వ్యాపారమే. మీరు వాళ్ళ వ్యాపారానికి అడ్డం వచ్చారు తెలిస్తే మీ మీద ఎటువంటి అఘాయిత్యాలని చేయడానికి వెనకాడిని మాఫియాల మధ్య ఈ రోజున ఆధ్యాత్మిక చింతన అనేది కేవలం అది ఏదో స్వామి చెప్పినట్టు ఎండమావిలాగా వెళ్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం, వస్తున్నాయో కానీ మనసుకి అక్కడ తృప్తి లేదు. ఇవన్నీ ఈ భోగాలు పైన వేశారు, తిన్నారో ఏమేసారో ఎవరికి తెలియదు, పాపుణ్యాలు వాళ్ళకే తెలియాలి. ఏ రకమైన ఇన్వెస్టిగేషన్ లేదు దీని మీద. కాబట్టి ఏంటంటే మీకు ఖచ్చితంగా ఎవరో కూడా సైన్య పాత్ర వహించవలసిన అవసరం ఉంది. కాబట్టి మేము అందుకునే చెప్పాం, ప్రతి దేవాలయానికి సంబంధించిన కమిటీల్లో కూడా మీరు ఒరిజినల్ ట్రాడిషనల్ ట్రస్టీలను చంపేయకండి. ఒరిజినల్ గా ఎవరైతే ట్రాడిషనల్ ట్రస్టీస్ ఉన్నారో వాళ్ళని కూడా ఎక్స్ అఫీషియో సభ్యులుగా వేయండి. అలాగే కాకుండా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజీ తిరుపతి దేవస్థానానికి ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉండాలి దాంట్లో. అట్లాగే మీకు స్టేట్ ఆర్కియాలజీ డైరెక్టర్ కూడా దాంట్లో ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉండాలి. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కి సంబంధించిన అధికారులు కూడా దాంట్లో ఉండాలి. అన్ని శాఖల వాళ్ళు దాంట్లో ఉండాలి. జమాలజిస్టులు ఉండాలి. విభిన్న వృత్తులకు సంబంధించిన వాళ్ళు ఉంటే అక్కడ ఉన్న అలాగే ఆగమిక్ పండిట్స్ కు సంబంధించిన వేద పండితులు ఉండాలి. ఇవేమి లేకుండా మీరు రాజకీయ నిరుద్యోగులందరినీ చాలా మంది, ఇప్పుడు మంచి వాళ్ళు ఒకళ్ళ దగ్గర ఉంటే ఉన్నారేమో కానీ 90% అంతా రాజకీయ నిరుద్యోగులు, అసలు దేవుడు మొహం చూడడం వాళ్ళందరినీ కూడా ఆలయాల్లో వేసి ఈ రోజున ఆలయాల మీద పెత్తనం చేసి వాళ్ళు వచ్చి భక్తుల మీద పెత్తనం చేసి అర్చకుల మీద పెత్తనం చేసే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఆలయ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టుకుపోయింది ఈ రోజున. ఎవరు ఏమనుకున్నా ఏం బాధలేదు, చర్చకు వస్తే చాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనము ఈ ఇష్యూలో సార్ ఏదైతే గోవిందరాజస్వామి గుడికి సంబంధించిన 50 కేజీల బంగారం మాయమైందనే ఆరోపణ మీద అప్పటి ఈవోలు, చైర్మన్ సుబ్బారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు వాళ్ళు బాధ్యత వహించాలన్నా, లేదా పాలక మండలి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో దానికి వాళ్ళు బాధ్యత వహించాలన్నా, లేదా ఎక్కడైతే గోవిందరాజస్వామి గుడిలో 50 కేజీల బంగారం మాయమైందో ఇక్కడ ఎవరైతే దాన్ని చేస్తున్నారో వర్క్ ను వాళ్ళు బాధ్యత వహించాలన్నా సార్? ఈ ముగ్గురులో ఎవరి బాధ్యత ఎంత సార్? ఇప్పుడు ఒకటేంటంటే అసలు అపాయింట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్ అపాయింట్మెంట్. ఏది ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అపాయింట్మెంట్ అనేది ఇల్లీగల్ అపాయింట్మెంట్. ఏంటి ఒక రిలీజియస్ సంస్థలో నీకు అక్కడ ఇబ్బంది ఏదైనా ఉంటే ఇప్పుడు ఫైర్ ఆఫీస్ వాడు వచ్చి నిప్పులు ఆర్పేసాయని వెళ్ళిపోవాలి.
అట్లాగే దొంగతనం జరిగితే పోలీసు వాడు వచ్చి ఆ దొంగతనాన్ని ఇన్వెస్టిగేట్ చేసి వెళ్ళిపోవాలి, అక్కడే కూర్చుని కార్యాలయం కట్టుకుని డాన్స్ చేస్తానంటే కుదరదు. అక్కడ ఏమీ లేవు సమస్యలు. అక్కడ ఉన్న ఒరిజినల్ అనువంశిక ధర్మకర్తలను చంపేశావు, అనువంశంగా ఉండే అర్చక వ్యవస్థలను చంపేశావు, ఆచార్య పురుష వ్యవస్థలన్నీ కూడా నీకు బంట్రోతుల కింద మార్చుకున్నావు, పెద్ద జీరు చిన్న జీరులు కేవలం విగ్రహాల కింద మార్చేసావు. అక్కడ అసలు వాళ్ళకి ఏ రకమైన ప్రతిపత్తి లేదు. రోజు చెప్పాలంటే ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అక్కడికి వెళ్ళి పెద్ద జీర స్వామి వారికి చిన్న జీర స్వామి వారికి వెళ్ళి పాదాభివందనం చేసి ముందు ఆయన కార్యక్రమం మొదలెట్టాలి. మా కర్మ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన బడ్జెట్ విడుదల కావాలంటే నానా అవస్థలు పడవలసి వస్తుంది వాళ్ళకి. ఈ రోజున వాళ్ళు చాలా అష్ట కష్టాలు మఠాలు నిర్వహించడం చాలా కష్టపడవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి బడ్జెట్ విధులు నిర్వహించాలంటే మీరు చెప్పినట్టు వినాలనే పద్ధతిలో వచ్చారు. కాబట్టి ఏంటంటే ఈ పాపంలో ఖచ్చితంగా చెప్పాలంటే అక్కడ ₹1 పూర్వం ఏం చేసేవారంటే ధర్మకర్తలుగా ఎవరు వచ్చేవారు కాదండి. సత్య భయం అన్నమాట. వస్తే ఎక్కడ మళ్ళీ వచ్చే జనంలో కుక్కలుగా కొట్టాల్సి వస్తుందో అని. పూర్వం కుక్కను ఒకటి లాగిదన్నట్ట తంతే ఏమిటి అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి తన్నాడు. నాకంటే ఏం శిక్ష వేయమంటావు చెప్పు అన్నాడు రాజుగారు. అంటే ఏం అక్కర్లేదండి, ఆ గుళ్ళో ధర్మకర్తగా వేయండి అందుకే. ఏమిటి అదేమిటి ఇలా కోరుకున్నాయేమిటి, దేవుడి దగ్గర సేవ చేయడానికి ధర్మకర్త ఏమంటే నా పూర్వజన్మలో నేను అదేనండి దౌర్భాగ్యం, నేను తినటం వల్ల కుక్కలా పుట్టాను, వాడు కూడా నెక్స్ట్ కుక్కలా పుడతాడు. ఇది ఇప్పుడు వినటానికి చాలా మనకి నమ్మకం ఉందా లేదా ఉంటావా ఇవన్నీ పక్కన పెడితే ధర్మకర్తలుగా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఈ రోజున ఏంటంటే ఈ లాంఛనాలు, రకరకాల భోగాలు, వైభవాలు, ఒక ధర్మకర్త అందులో తిరుపతి దేవస్థానానికి ట్రస్టీగా ఎవరైనా అపాయింట్మెంట్ ఉందంటే ఇక వాడికి అపరిమితమైన భావం అన్నమాట. వాడు కొన్ని పర్సనల్ టికెట్లు ఉంటాయి, పర్సనల్ ఈ ప్రావిజన్స్ ప్రివిలేజెస్ ఉంటాయి, ఇవన్నీ అనుభవించడానికి వస్తున్నారు తప్ప ఇప్పుడు 30 మంది ధర్మకర్తలు ఉన్నాయంటే 30 విభాగాలు పంచుకుని అక్కడ ఎలా ఉన్నాయో పరిస్థితులను ఆకలింపు చేద్దాం, వాటి మీద ఇన్స్పెక్షన్ చేసి వాటిని కరెక్ట్ చేద్దాం అని చెప్పి చేస్తే చాలా బాగుంటుంది. అలా ఎవరు చేయటల్లా. భోగాలు అనుభవించడానికి. లేదా ఇంకోటి ఏం చేస్తున్నారు, విఐపీలు వచ్చినప్పుడు వాళ్ళని స్వాగతం పలకడం తీసుకెళ్లటం అంటే ఏమిటి, ఏ ప్రభుత్వాలు పాలనలో ఉన్నా సరే వీళ్ళని మీడియేటర్స్ గా పంపి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి రకరకాల శేష వస్త్రాలు కప్పడం, శేషమాలు కప్పడం, ఒక లడ్డూకి 10 లడ్డూలు ఇవ్వడం, లేదా 50 లడ్డూలు సర్ది పంపించడం. ఒక తిరుపతినే కాదు, వ్యవస్థలో ఉన్న అన్ని ఆలయ వ్యవస్థల్లో కూడా ఇప్పుడు ఎవరైనా నేను అనలేదండి ఇదంతా ఉత్తిదండి మీరు కల్పించి చెప్పారనుకోండి, కావాలంటే వాళ్ళకి కావాల్సిన వీడియోస్ కావాల్సినవన్నీ కూడా ఏం కావాలంటే పంపించడానికి మనం సిద్ధంగానే ఉన్నాం. దౌర్భాగ్యమైన పరిస్థితులు వాళ్ళే హుండీలు లేపేస్తున్నారు ఈవోలు అయితే, కొన్ని అవి కూడా చూపిస్తాం కావాలంటే. సో ఇవన్నీ ఏంటంటే చర్చకు వస్తే ఓకే రెడీ, అన్ని మనం మొత్తం కడుక్కున్నాం, ఎవరెవరు ఏం కడుక్కోవాలో. కానీ నోరు మూసుకుని చక్కగా పని చేయాలి, చేసేవాడు ఉన్నంతకాలంలో పని చేయాలి కదా. అట్లా చేయటల్లా. దానివల్ల ఏమవుతుందంటే నీ ఇష్టారాజ్యంగా నువ్వు వ్యవహరిస్తున్నావు. ఆలయం అనేది నీ చేతిలో ఉన్న నీ కంప్లీట్ నీ వ్యవస్థకి పట్టు నాదే సీఈఓ అన్నట్టు వ్యవహరిస్తున్నావు తప్ప నేను పెద్ద బంకు అవుతున్నాను నువ్వు భావించట్లా. అందువల్ల ఏమవుతోంది, మీకు కావలసిన పనులన్నీ ఏ రకంగా ఏ వ్యవస్థ చేత కావలసిన పనులన్నీ కూడా వాళ్ళని ఆ వ్యవస్థకి దగ్గర చేసి ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళ ద్వారా చేయించుకోవడానికి ప్రభుత్వాలు అలవాటు పడ్డాయి. దాంట్లో భాగంగా చూడండి, ఒక న్యాయమూర్తి దగ్గరికి ఎవరో వెళ్ళారని, ఎంత మటుకు నిజమో ఆ కథలు మనకు తెలియదు, పేపర్లో చదువుకున్న చూడటమే. నిజంగా అదే కన్నా జరిగితే దౌర్భాగ్యం. ఆయన చెప్పుదాపులు కొట్టి వీళ్ళని బయటికి గెంటేసాడని కూడా మనకు ప్రచారం జరిగింది. వాళ్ళ అంశం ఇవ్వబోయారని పెళ్లిలో. అంటే పెళ్లి పేరంట ముసుగులో వీళ్ళు రకరకాలుగా. ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళు ఎవరో పేర్చుకుంటున్నారు ఎక్కడో కార్యక్రమం, వీళ్ళు తీసుకెళ్లి లడ్డులు అక్కడ పెట్టడం ఏంటి అసలు అనేక చోట్ల. ఇప్పుడు వాళ్ళు వచ్చి దేవుడిని దర్శనం చేసుకుంటే అక్కడ ఇచ్చి పంపించారంటే అర్థం ఉంది. వీళ్ళు ఎగబడి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళినా సరే శ్రీవారి ప్రసాదం ఏదో పెద్ద స్వీట్ హోముల్లాగా అన్ని చోట్లకి తీసుకెళ్లి కళ్యాణ మండపాలు పెట్టి అక్కడ పెట్టి అమ్మటం. ఇక అసలు ప్రసాదాలు అమ్మడం అంత దౌర్భాగ్యమైన సిద్ధాంతం పరిస్థితి ఎక్కడా లేదు. ప్రసాదాలను అమ్మకూడదు, ఎన్ని వందలైనా వేలైనా సరే ఫ్రీగా ఇవ్వాల్సిందే. ఆ రకంగా చేయకుండా ప్రసాదాలను స్వీట్ హోముల్లాగా అమ్మినట్లు అమ్మటం. ఇప్పుడు చూడండి ఎంత చూడండి 4 లక్షలు. ఇప్పుడు కొత్త ఇన్వెస్టిగేషన్లు అనేక రకాలు చెబుతున్నారు. వీటిలో చూస్తే నిజంగా భయం వేస్తోంది భక్తులుగా. ఇప్పుడు భక్తుడు సామాన్యమైన భక్తుడు అండి, మీరు నేను చెప్పే విషయాలు వింటున్నాడు, ఏమి చేయలేడు కదా. ఏమి చేయాలో ఆ వ్యవస్థలు సరి చేయాలి కదా. ఈ రోజు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అంతా ఆయన దీని గురించి చాలా విషయాలు బయటికి పెట్టిన తర్వాత దీని మీద అనేక సిట్టు ఇన్వెస్టిగేషన్స్ అవి కూడా చేయి. ఈ రోజు న్యాయస్థానమే డైరెక్ట్ గా అనేక విచారణలు ముందుకు వచ్చి చేయిస్తోంది. ఈ రకంగా ఏంటంటే ఈ రోజున కొద్ది గొప్ప న్యాయస్థానం వల్ల ఈ పనులు మంచి జరుగుతాయని ఆశిద్దాం. సార్ చివరగా ఇప్పుడు మనకు తిరుమల కొండ మీద జరిగిన ఈ పరకామణి కేసు, వస్త్రాల కేసు, అట్లాగే నెయ్యి కేసు, ఇప్పుడు నెక్స్ట్ గోవిందరాజ స్వామికి సంబంధించిన 50 కేజీల బంగారం, ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఇవి ఎప్పటికి తేలుతాయి అనుకుంటున్నారు సార్? మీరు అడ్వకేట్ కాబట్టి ఈ అంశాలన్నీ చాలా కీలకమైనటి, మన హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించినటి. ఈ కేసులన్నీ ఎప్పటికీ తేలుతాయని మీరు భావిస్తున్నారు సార్? ఇప్పుడు ఒకటండి, సామ్రాజ్యం విస్తరణ అయిపోయిందండి. ప్రభుత్వాలు ఈ రోజున ఆలయ వ్యవస్థను వదులుకోవడానికి సిద్ధంగా లేవు. భక్తుల్లో కానీ లేకపోతే హిందూ జాతిలో కానీ కేవలం ఇప్పుడు
50,000 మంది భక్తులు అటెండ్ అవుతున్నారంటే 45,000 మంది, దాదాపు 48,000 మంది భక్తులే ఉన్నారు తప్ప కానీ రియల్ గా హిందూస్ చాలా తక్కువగా ఉంటారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సెక్యులర్ హిందువులు ఎక్కువ ఉన్నారు. రిలీజియస్ గా ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నేను బాగా భోగభాగ్యాలు అనంత సౌభాగ్యాలతో వర్ధిల్లేలాగా దీవించిన ఆయన నీకు వచ్చి కొబ్బరికాయ కొడతా, నాకు పనికి రాని చుట్టూ నీకు ఇచ్చేపోతా. ఈ రకమైన మొక్కుబళ్ళు కొట్టుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళి ఎన్ని చేస్తున్నాం కానీ దేవుణ్ణి అయ్యా నాయన నీకు ఏకాంత సేవ లేకుండా స్వామిని నిన్ను నాన్న అష్ట కష్టాలు పెడుతున్నారే దుర్మార్గులు వీళ్ళు, కనీసం గంట సేపు కూడా నీకు ఏకాంత సేవ లేదే అని అక్కడనే కాదు ఏ ఆలయంలో ఉన్నా స్థానికంగా ఉన్నా ఏ కమిటీలు ఉన్నాయో గ్రామాలు ఉన్నాయో గ్రామస్తులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రశ్నించడం మానేశారు. ఈ రోజున ప్రశ్నించడం మానేయటం వల్ల ఏమైందంటే ఒక సెక్యులర్ వ్యవస్థ పావం మోపి అన్ని వ్యవస్థలను చంపుకుంటూ వచ్చి ఈ రోజున మహాసామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. ఈ వ్యవస్థలోంచి ఈ సామ్రాజ్యం నుంచి బయటికి గంటడానికి అన్ని రకాల శక్తియుక్తులు శస్త్రాస్త్రాలను కూడా ఈ రోజు సుప్రీంకోర్టు న్యాయస్థానాలు ఇచ్చినా సరే మన అవేర్నెస్ లేకపోవడం వల్ల మనం బయటికి పంపించి ఒరిజినల్ ట్రాడిషనల్ ట్రస్టీస్ ని మనం నియామకం చేసుకోవడంలో వైఫల్యం చెందుతున్నాం. ఒరిజినల్ ట్రాడిషనల్ ట్రస్టీస్ ని మింగేసింది వ్యవస్థ, ధర్మసత్రాల కాన్సెప్ట్ ని మింగేసింది. అనేక రకాల ఏ రకంగా దాన ధర్మాలు చేసేవాళ్ళు ఈ రోజున ₹1 కూడా దాన ధర్మం చేయడానికి ముందుకు రాని పరిస్థితుల్లో ఈ రోజున ఏంటంటే పూర్తిగా ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకుని ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇంక్లూడింగ్ ఈ రోజున ఎన్నో ప్రవచనాలు చెప్పి మేము వస్తే ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పిన ఆయా ప్రభుత్వాలు వచ్చినా సరే వాళ్ళు వీటిని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మీకు టెక్నికాలిటీ డైరెక్ట్ గా దీంట్లోంచి సొమ్ములు తీసుకోవడానికి కానీ డైరెక్ట్ గా వినియోగించడానికి కానీ ప్రభుత్వాలకు ఏ రకమైన ఆస్కారం లేదు, ఏ రకంగా కూడా ఆస్కారం అనేది అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇండైరెక్ట్ గా తీసుకోవడానికి అలవాటు పడ్డారు. ఇండైరెక్ట్ గా తీసుకోవడానికి ఏదో ఒక ప్రాజెక్ట్ చెప్తారు, దానికి కూడా ఇప్పుడు అడ్డుకట్టలు వేసింది. మనం భవిష్యత్తులో ఉండే అనేక రకాల మన ఆర్గ్యుమెంట్స్ లో అనేక రకాల డిబేట్స్ లో అనేక రకాల కార్యక్రమాల్లో వాటికి సందర్భం వచ్చిన సందర్భాల్లో మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు ఇష్టారాజ్యంగా వీళ్ళు చేయడానికి వీల్లేదు. ముఖ్యంగా మనకి డీసీ వాఘా వర్సెస్ బీహార్ స్టేట్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా ఇచ్చింది, నువ్వు ఏదైతే డైరెక్ట్ గా చేయడానికి కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదో అది నువ్వు దట్ సేమ్ థింగ్ యూ కెనాట్ డూ ఇట్ ఇండైరెక్ట్లీ అని చెప్పి స్పష్టంగా చెప్పింది. అంటే ఏంటి, ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా సెక్యులర్ పర్సన్ గా నువ్వు ఏదైతే చేయకూడదో అది నువ్వు ఇండైరెక్ట్ గా కూడా చేయడానికి వీల్లేదు. ఇంకోటి ఆ వారధి కడతాను, ఈ వారధి కడతాను, ఈ రోడ్లు వేస్తాను, అది వేస్తాను, తిరుపతిని సర్వాంగ సుందరంగా అలంకరణ చేస్తానికి స్వామివారి నిధులు తీసుకుంటానంటే అన్కాన్స్టిట్యూషనల్, ఆర్బిట్రేట్, ఇల్లీగల్, నీకు పూర్తిగా ఫండ్స్ ని డైవర్ట్ చేయడం అవుతుంది. రిలీజియస్ ఫండ్స్ తో నువ్వు ఏమి చేయడానికి వీల్లేదు. అసలు యాక్చువల్ చెప్పాలంటే ఈఓ కార్యాలయం కూడా కట్టుకోవడానికి వీల్లేదు. గట్టిగా చెప్తే ఏంటంటే ఈఓకి సంబంధించిన వాహనాలు పెట్రోల్ కూడా వాడడానికి వీల్లేదు. గట్టిగా ఇంకా మాట్లాడితే ఈ విఐపీల కోసం వస్తున్న బొకేలు కానీ శాశ్వస్త్రాలు కానీ ఇవన్నీ కూడా నువ్వు ఇవ్వదలుచుకుంటే నీ జేబులోంచి ఇవ్వాలి, అంతేగాని దేవుడికి సంబంధించిన ఉండిలో ఇవ్వడానికి దిస్ ఇస్ ద రూల్ ఆఫ్ లా. ఎవరు కాదుకూడదు ఇవన్నీ మేము ఇవ్వచ్చండి, టెంపుల్కి స్వామికి ఏదో గొప్ప సేవ చేస్తున్నాం అని వస్తే దాన్ని కూడా సిద్ధమే, డిబేట్కి సిద్ధం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్.